ప్రైజ్ ద లార్డ్. మరణమును గెలిచి తిరిగి లేచినవాడు పునరుత్థానుడైన క్రీస్తు యేసు నామములో మీకు పునరుత్థానపు బలము, శక్తి, శుభము కలుగునుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట. లేవియాకాండం 26వ అధ్యాయం 11వ వాక్య భాగము. నా మందిరమును మీ మధ్య ఉంచెదను. దేవుని మందిరమును ప్రేమించుచు, దేవుని మందిరం ఎడల ఆసక్తి కలిగి, దేవుని మందిరములో నాటబడిన వారై వర్ధిల్లుచున్న వారలారా, ఎల్లప్పుడూ ఆయన మందిరమును ప్రేమించే వారమై ఉండవలెను. ఆయన మందిరము మీద ఆయన కనుదృష్టి, మనస్సు ఎల్లప్పుడూ ఉండును కదా. నా మందిరము మీ మధ్య ఉంచెదను అని వాగ్దానము చేసి ఉన్నాడు. నా మందిరము అను మాట ప్రభు చెప్పి ఉన్నాడు. ప్రస్తుతపు దినములలో కులానికి ఒక మందిరము, వర్గానికి ఒక మందిరము, భాషకొక మందిరము, రంగుకొక మందిరము, ఇలాగా అనేక విధాలుగా మందిరము అని పిలువబడుచున్నది. నా మందిరము అని ప్రభు చెప్పుచున్నాడు. ఆయన మందిరము ఎలా ఉండాలో, ఎలాంటి మందిరమును మన మధ్యలో ఉంచాలని ఆశపడుచున్నాడో ఆలోచించుడి. నా మందిరము సమస్త జనులకి ప్రార్థనా మందిరము అనబడును అని ప్రభు సెలవిచ్చెను. ఆయన మందిరములో ఎల్లప్పుడూ ప్రార్థన అనుభవాలు కనిపించవలెను. అవును ప్రియులారా, ప్రార్థన లేని మందిరము సాతాను స్థావరమే కదా, వ్యాపారపు ఇల్లుగా ఉండకూడదు. ఎల్లప్పుడూ విసుగక, నిత్యము ఏక మనసుతో ఎడతెగక మెలకువగా ఉండి ఉపవాస ప్రార్థనలతో మందిరము నింపబడి ఉండవలెను. అట్టి మందిరమును ఆయన మన మధ్య ఉంచాలని ఆశించుచు ఉన్నాడు. ఆయన మందిరమునకు ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే అనుకూలము కదా. అవును ప్రియులారా, ఆయన పరిశుద్ధుడైన దేవుడు గనుక ఆయన మందిరము పరిశుద్ధమైనదై ఉండవలెను. ఏ చెడుతనము, బలత్కారము, వేషధారణ, పాపము, అపవిత్రత, అవిధేయత, అతిక్రమము, అజ్ఞానము, అవివేకము లేనిదై పవిత్రతకు నిలయముగా ఉండవలెను. అట్టి పరిశుద్ధమైన మందిరమును ఆయన మన మధ్య ఉంచాలని ఆశిస్తున్నాడు. ఆయన మందిరములో సమృద్ధి కలదు అనగా ఆయన మందిరము అన్ని విషయములలో సమృద్ధి కలదిగా ఉండవలెను. విశ్వాసములోను, ప్రార్థనలోను, పరిశుద్ధతలోను, అభిషేకములోను, వాక్యములోను, దేవుని అందలి ప్రేమలోను, సమాధానములోను, సంతోషములోను, నిరీక్షణలోను, ఆత్మ సంబంధమైన ప్రతి కార్యాలు సమృద్ధిగా ఉండవలెను. సమృద్ధితో నింపబడిన మందిరమును ఆయన మన మధ్య ఉంచాలని కోరుకున్నాడు. ఆయన మందిరము మహిమతోనూ తేజస్సుతోనూ నిండుకొని ఉండినది. అవును ప్రియులారా, పాపము ద్వారా మహిమ పోయెను. యేసు రక్తము ద్వారా, బాప్తిస్మము ద్వారా, పరిశుద్ధాత్మ అభిషేకము ద్వారా, ప్రార్థన ద్వారా, ఐక్యత ద్వారా, పరిశుద్ధత ద్వారా, యేసయ్య వాక్యము ద్వారా, క్రీస్తు కొరకు మనం పడిన శ్రమల ద్వారా మరల మహిమను తిరిగి పొందుకొనుచున్నాం. మహిమగల మందిరముగా నిలిచి ఉండవలెను. మహిమగల మందిరమును ఆయన మన మధ్యలో ఉంచాలని ఆశించాడు. ఆయన మందిరము జీవము గలదై ఉండవలెను. మరణకరమైన కార్యాలు, నిర్జీవమైన కార్యాలు మందిరములో ఉండకూడదు. అలాగే జీవము కలిగిన మందిరమును ఆయన మన మధ్యలో ఉంచి ఉన్నాడు. ఆయన మందిరములో ఆహారము సమృద్ధిగా ఉండాలి అనగా ఆయన చిత్తము చేయుటయు, ఆయన పనిని తుదముట్టించుటయు ఆహారము గనుక ఎల్లప్పుడూ ఆయన చిత్తము చేయుచు, ఆయన ఇష్టానుసారంగా నడిపించబడుతూ అట్టి మందిరము మన మధ్యలో ఆయన ఉంచునుగాక. కావున నా దేవుని ప్రియులారా, ఇట్టి అనుభవాలతో నిండిన మందిరముగా మన జీవితము నిలిచి ఉండునట్లుగా ఇట్టి మందిరము కలిగిన అనుభవాలు మన మధ్యలో ఆయన ఉంచి మనందరినీ కూడా ఆయన రాకడకు సిద్ధపరచునుగాక. ప్రార్థన. పరిశుద్ధతలో మహనీయుడైన యేసయ్య, నీ పరిశుద్ధమైన పాదములకి కోట్లాది స్తోత్రం చెల్లించుచు ఉన్నాం. ఈ శుభవేళ మరొకసారి పునరుత్థానపు దినమున మీ పునరుత్థానపు శక్తితో, బలముతో, ప్రభావముతో మమ్మల్ని నింపినందుకే మిమ్మల్ని స్తుతించుచు ఉన్నాం. మీ మందిరమును మా మధ్యలో ఉంచినందుకే మీకు స్తోత్రాలు. ప్రార్థించే అనుభవం, మహిమగలతో నింపబడిన అనుభవం, సమృద్ధి కలిగిన అనుభవం, జీవము కలిగిన అనుభవం, ప్రభు తండ్రి, నీ చిత్తము చేసే అనుభవాలు సమృద్ధిగా మా జీవితాల్లో ఉన్నట్లుగా మీరు కృపదయించమని ప్రార్థిస్తున్నాం. ఇటు అనుభవాలతో మేము నింపబడి మీరు ఆకడ కొరకు సిద్ధపడినట్లుగా కృపదయించేసి మహిమ పొందమని యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. నిశ్చయముగా మీ మధ్యలో, మీ కుటుంబం మధ్యలో ఆయన మందిరం నిత్యము నిలిచి ఉండునుగాక. గాడ్ బ్లెస్ యూ.